రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరుగింటి వాళ్ళు ఫ్రిడ్జో టీవీయో కొంటే ఇరుగింట్లో కాస్త కడుపు మంట రావడం సహజము. ఆ కడుపు మంట వచ్చిందని ఎలా తెలుస్తుంది? గిన్నెల్ని, చెంబుల్ని, బిందెల్ని కింద పారేయడం, గట్టిగా ఢమా శబ్దాలు వినిపించడం, దాన్ని బట్టి ఓహో పక్కింట్లో వాళ్ళకి కడుపు రగిలిపోతోందని మనకి తెలుస్తుంది. ఇది ఇరుగు పొరుగు విషయంలో జరిగేటటువంటి కథ. భారత పాకిస్తాన్లు కూడా ఇరుగు పొరుగు దేశాలు. ప్రస్తుతం భారతదేశంలో ఒక ఆయన పర్యటిస్తున్నారు. ఆయన మన దేశంలో పర్యటించటం చూసేసరికి పాకిస్తాన్ కడుపు రగిలిపోయి పాకిస్తాన్ ఏం చేసిందంటే తనకి పశ్చిమాన ఉన్నటువంటి దేశం మీద వైమానిక దాడులు చేసేసింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశ మంత్రిగా ఉన్నటువంటి మౌలవీ అమీర్ అలీ ఖాన్ ముట్టకి ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 9వ తారీఖున ఆయన భారతదేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అనేక మందిని కలుస్తారు. అందులో మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ ఉన్నారు. అదేవిధంగా మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవాల్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ కలిసిన తర్వాత ఆయన దారుల్ ఉలూమ్ దేవ్బంద్, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు ఈ దేవ్బందీ బ్రాండ్ ఆఫ్ ఇస్లాం వాళ్ళు పాటిస్తారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. తాజ్మహల్కి తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి ఆ మంత్రి గారు అన్నారు. మొత్తం 8 రోజులు ఇక్కడ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి చెంది భారతదేశంలో నివసిస్తున్న ప్రజలతో కూడా ఆయన సమావేశమవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అమీర్ అలీ ముట్టకి మన దేశానికి రావడం పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ. అందుకని పాకిస్తాన్ కడుపు రగిలిపోయి ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూలులో వైమానిక దాడిని నిర్వహించింది. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వెళ్ళి అక్కడ కొన్ని టార్గెట్లను ఎంపిక చేసి అక్కడ బాంబు దాడి చేసి తిరిగి వచ్చింది. ఈ దాడిలో తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క చీఫ్ అయినటువంటి నూర్ వలీ మసూద్ ఉన్నారు. ఆయనని మేము టార్గెట్ చేశాము అని చెప్పింది. అయితే ఎప్పట్లాగానే పాకిస్తాన్ సైనికులను చంపలేకపోయింది, తాలిబాన్లను చంపలేకపోయింది, టీటీపీ వాళ్ళని చంపలేకపోయింది. సాధారణ మహిళలు, పిల్లలని చంపడం, పాకిస్తాన్ ఆర్మీకి సైన్యం ఎదురుపడితే సరెండర్ అవుతుంది. టీటీపీ, బలూచ్ లిబరేషన్ వంటి వాళ్ళు వస్తే పారిపోతుంది వదిలిపెట్టేసేసి. చంపేది ఎవరిని? అమాయకమైనటువంటి పిల్లల్ని, ముసలి వాళ్ళని, లేకపోతే ఆడవాళ్ళని, తమను తాము రక్షించుకోలేనటువంటి వ్యక్తులని మాత్రమే చంపుతుంది. కాబూల్లో కూడా అదే చేసింది. సరిగ్గా ఇటు ఆఫ్ఘాన్ విదేశ మంత్రి భారతదేశంలో దిగారు. సరిగ్గా అదే సమయానికి అక్కడ దాడి జరిగింది. అంటే గిన్నెలు, చెంబులు, తప్పేళాలు విసిరేసింది తన కడుపు మంటని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా. అయితే ఇంత దాడి చేసిన తర్వాత కూడా నూర్ వలీ మసూద్ తప్పించుకున్నారు. చిన్న పిల్లవాడు చనిపోయాడు. 2021 ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత ఇక ఆఫ్ఘనిస్తాన్ మా పెరడు అని భావించిన పాకిస్తాన్కి అదే తాలిబాన్ల విదేశ వ్యవహారాల మంత్రి ముట్టకి మన దేశానికి రావడం, ఇప్పటివరకు ఆయన పాకిస్తాన్కి వెళ్ళలేదు, ఆనుకుని ఉన్న దేశమైన పాకిస్తాన్కి వెళ్ళలేదు. పైగా భారతదేశానికి వచ్చే ముందు పాకిస్తాన్లో దిగి బాబు ఇలా నేను ఇండియాకి వెళ్తున్నానని కూడా చెప్పలేదు. నేరుగా భారత్కు వచ్చారు. భారత్లో 8 రోజులు పర్యటిస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, వెళ్ళిపోతున్నారు. ఇది పాకిస్తాన్కి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడం ఇది 2వసారి. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్లు అధికారంలో ఉన్నారు. ముల్లా ఒమర్ అప్పుడు అధినేతగా ఉన్నారు. ఇప్పుడు 2021 ఆగస్టు 15 నుంచి మళ్ళీ తాలిబాన్ల ప్రభుత్వం వచ్చింది. సో తాలిబాన్ 1.0కి తాలిబాన్ 2.0కి తేడా ఏమిటి? తాలిబాన్ 1.0ని ప్రపంచంలో కేవలము 3 దేశాలు మాత్రమే గుర్తించినాయి. ఒకటి సౌదీ అరేబియా, ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3వది పాకిస్తాన్. కాబట్టి భారత్కు తాలిబాన్లతో ఏ పని పడినా, ఏ పని చేయించుకోవాలన్నా పాకిస్తాన్ వెళ్ళవలసి వచ్చేది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయకపోతే
అసలు మనం వెళ్ళి కలిసేటటువంటి పరిస్థితి లేదు. 1999లో కాందహార్ హైజాక్ డ్రామా జరిగినప్పుడు పాకిస్తాన్ ఆడించినట్టుగా ఆఫ్ఘాన్ కోతి డాన్స్ చేసింది, తాలిబాన్ కోతి. తాలిబాన్ ఏమి చెప్తే అది చేసింది. చిట్ట చివరికి మనము అనేక మంది ఉగ్రవాదుల్ని వదిలిపెట్టి, 5గురు కీలకమైన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టి కానీ మన ప్రయాణికుల్ని మనం తెచ్చుకోలేకపోయాము. తాలిబాన్ 2.0లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 24-25 సంవత్సరాల్లో తాలిబాన్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి మేధావులతోటి, ప్రముఖులతోటి, డిప్లొమాట్స్ తోటి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. అరబ్ దేశాలే కాదు, భారతదేశము, మిగతా అనేక దేశాలతోటి, రష్యా, ఈ రకంగా నార్వే, ఈ దేశాలన్నిటితోటి సంబంధాలు ఏర్పరచుకుంది. వాళ్ళతో చర్చలు జరపడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రపంచంలోని ఒక్క దేశం కూడా ఈ తాలిబాన్ని గుర్తించలేదు, పాకిస్తాన్తో సహా. కాబట్టి వాళ్లకు అన్ని దేశాలతో మాట్లాడేందుకు బ్యాక్ ఛానల్ డిప్లొమసీ వాళ్ళు ప్రారంభించాల్సి వచ్చింది. భారతదేశం కూడాను 2021లో తాలిబాన్ అధికారంలోకి రాగానే 2022లో మన రాయబార కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. రాయబార కార్యాలయం ఏర్పాటు చేయటమే కాకుండా ఇటీవల భూకంపం వచ్చినప్పుడు సహాయం అందించాము. అంతకు ముందు కూడా ఆహార కొరత వచ్చినప్పుడు ఆహార సరఫరాలు చేశాము. ఇప్పటికే $2-3 బిలియన్ డాలర్ల మేరకు మనము రకరకాల డ్యాములు, నిర్మాణాలు కట్టాము. వాళ్ళ పార్లమెంటు భవనము, అధ్యక్ష భవనాన్ని కట్టాము. వాటన్నిటినీ తాలిబాన్లు కొనసాగించటమే కాకుండా భారత్తో సన్నిహిత సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు. అందుకని ముట్టకి భారతదేశానికి వచ్చారు. భారతదేశంతో అనేక విషయాలు చర్చిస్తారు. ఒకటి, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్ల యొక్క వీకెస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు. ఎయిర్ ఫోర్స్ లేదు కాబట్టి ఇంత నేరుగా కాబూల్ దాకా వచ్చి దాడి చేసి పాకిస్తాన్ నిరాఘాటంగా వెళ్ళగలిగింది. కాబట్టి ఈ దిశగా ఏమి చేయవచ్చునన్న ఒక ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఇరాన్లో మనము నిర్మించినటువంటి చాబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి నేరుగా సరఫరాలు అందించడానికి పాకిస్తాన్ని పూర్తిగా బైపాస్ చేస్తూ దీని గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నేలను ఉపయోగించుకుని ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వంటి సెంట్రల్ ఏషియన్ ముస్లిం కంట్రీస్ తోటి అక్కడ ఉన్న చమురు, మిగతా ఖనిజ నిల్వలను మనం తెచ్చుకోవడము, మన ఎగుమతులు వెళ్ళడానికి కావలసినటువంటి అంశాల గురించి కూడా చర్చ జరుగుతుంది. అజిత్ దోభాల్ని కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా వ్యూహాత్మకమైనటువంటి అంశాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి ప్రస్తుతం ఆఫ్ఘాన్, పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి డ్యూరండ్ లైన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. సింధు నది ప్రవాహానికి అటువైపు అంతా మాది అంటుందంటే ఖైబర్ పఖ్తూన్వా మొత్తం మాది అన్నది వాళ్ళ వాదన. ఈ ఖైబర్ పఖ్తూన్వాను మాకు ఇచ్చేయాలి, మేము ఈ సరిహద్దును గుర్తించమని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. కాబట్టి పాకిస్తాన్ తన పెరడుగా వాడుకోవాలనుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశంతో చేతులు కలిపి పాకిస్తాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాపర్ కావచ్చు, లిథియం కావచ్చును, ఇవన్నీ కూడాను ఈ రకరకాల సెల్ ఫోన్ బ్యాటరీస్ ఇటువంటి వాటిలో చాలా ఉపయోగపడేటటువంటి వాటి కొనుగోలు, అమ్మకాలు, ఎక్స్ప్లోరేషన్, ఈ పనులు కూడా భారతదేశం చేపట్టవచ్చు. అందుకే ఆమిర్ ఖాన్ ముట్టకి మన దేశంలో విమానంలో దిగగానే పాకిస్తాన్ గిన్నెలు, చెంబులు, తప్పేళాలు విసిరేసింది అంటే కాబూల్ పైన దాడి చేసింది. అయితే మీ ఇంట్లో గిన్నెలు, చెంబులు విసిరేసినట్లయితే మా ఇంట్లో పండగ ఆగదు. కాబట్టి ముట్టకి ఇక్కడ వారం రోజులు ఉంటారు, వారం రోజుల తర్వాత వెళ్తారు. తరువాత కూడా భారత ఆఫ్ఘాన్ సంబంధాలు మెరుగుపడతాయి. ఇది పాకిస్తాన్కి అన్నిటికన్నా దుర్వార్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.